హలో అండి, ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం రండి. చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను హాఫ్ కప్పు. ఇప్పుడు మరొక కప్పుతో ఒక కప్పు తెల్ల రవ్వ అంటాం కదా మనం, ఉప్మా రవ్వ, ఆ రవ్వను వేసి ఇలా వేయించుకోవాలి. కావాలంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఇందులో గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. గోధుమ పిండి కూడా పచ్చివాసన పోయే వరకు అలా కొద్దిసేపు వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక పెనంలోకి ఒక కప్పు రవ్వ వేసాం కదా, అదే కప్పుతో 3/4 కప్పు బెల్లము, హాఫ్ కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే మాత్రం చాలు. చూడండి, ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇలా బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా కరిగిపోయిన తర్వాత మరొక గిన్నెలోకి వడపోసుకుందాం. వడపోసుకున్న బెల్లం వాటర్ని నేను మళ్ళీ అదే పెనంలో వేసి హీట్ చేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిసేపు హీట్ అయిన తర్వాత బెల్లం వాటరు ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వను కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టుకన్నా ఇలా కలుపుతూ రావాలి. చూడండి, ఇలా కలిపితే సరిపోతుంది. బెల్లం వాటర్ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే స్వీట్ అనేది దగ్గర పడుతూ వస్తుంది. చూడండి, గట్టిపడింది కదా. ఇప్పుడు మరొక గిన్నెకు ఏదైనా బౌల్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆ బౌల్కి రాసుకొని ఈ స్వీట్ అనేది మొత్తం దాంట్లోకి వేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం వేసుకునేసి సరిపోతుంది. చూడండి, ఈ స్వీట్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి వేస్తున్నాను. ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత చాక్తో ఇలా కోస్తే సరిపోతుంది. చూడండి, ఇలా కోసి పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.